హలో అండి. ఇవాళ మంచిగా రెస్టారెంట్ స్టైల్‌లో ఫ్లేవర్ వచ్చేటట్టు రెస్టారెంట్ స్టైల్‌లో ఆ ఫ్లేవర్ వచ్చేటట్టు మనం చికెన్ కర్రీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని బగారా ఆకు, అనాస పువ్వు, కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్ బాగా వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్‌గా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకొని మూత పెట్టుకోండి. అండ్ ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని 4, 5 పచ్చిమిరపకాయలు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, అలాగే ఒక 10 జీడిపప్పులు ఇవన్నీ వేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చికెన్ వాటర్ నూనెలో బాగా మగ్గింది. సో వాటర్ కూడా అంతా పైకి తేలింది. ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకొని కొద్దిగా కారం, అలాగే గ్రేవీ కోసం సరిపడా వాటర్ పోసుకొని చికెన్ని బాగా ఉడకనివ్వాలి. చికెన్ బాగా ఉడికిపోయిన తర్వాత ఇందులో నేను చికెన్ మసాలా యూజ్ చేస్తున్నానండి. కొద్దిగా సాల్ట్ వేసుకున్న తర్వాత అండ్ ఒక 1.5 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకోండి. చికెన్ మసాలా వేసుకున్న తర్వాత ఫైనల్‌గా కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి. చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.